పూలామెట్‌కు మీకు పునఃస్వాగతమండి. ఈరోజు మనం ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ఆన్ ఫాస్టింగ్ సిరీస్ పార్ట్ 6లోకి ఎంటర్ అవుతున్నాం. మిస్టర్ లడ్డు గారు గూడా పక్కనే ఉన్నారు. అయితే మీరు నా ప్రీవియస్ పార్ట్స్ ఫాలో అయ్యి ఉండుంటే, ఈ పాటికి మీకు బాగా అర్థమయ్యే ఉండుండేది మన ప్యాటర్న్ ఎలా ఉంటుందో. లాస్ట్ వీడియోలో మాత్రం నేను క్యాలరీస్ డిస్ట్రిబ్యూషన్ పర్సెంటేజ్ ఫార్మ్‌లో చెప్పాను. మీకది బానే అర్థమై ఉండుంటది. ఈ పాటికి స్టార్ట్ చేసి కూడా ఉండుంటారు. అయితే ప్రోటీన్ విషయంలో మాత్రం ఒక నంబర్‌ని మనకి హెల్త్ సజెస్ట్ చేయబడింది. అదేంటంటే 0.8 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 80 కిలోల వ్యక్తి ఉంటే, ఆ 80 కిలోల వ్యక్తి 0.8 గ్రామ్స్ పర్ కేజీ అనుకుంటే 80 ఇంటూ 0.8 గుణించాలి. గుణించినప్పుడు కాస్త మనకెంతొస్తదంటే 64 గ్రాముల ప్రోటీన్ ఒస్తది. ఈ 64 గ్రాముల ప్రోటీన్ శరీరంలోకి పంపించడం అనేది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే అంత ఈజీ గాదు. మీ ఉద్దేశంలో ప్రోటీన్ అంటే బెస్ట్ ప్రోటీన్ సోర్స్ ఏంటండి? నాకు తెలిసినంత వరకైతే ఎగ్ వైట్. బాయిల్డ్ ఎగ్ వైట్ ఏదైతే మనం తీసుకుంటామో అది కాస్త బెస్ట్ ప్రోటీన్. ఈ బెస్ట్ ప్రోటీన్ నేనేదైతే అంటున్నానో ఇది గనక మనం 8 ఎగ్ వైట్స్ తీసుకుంటే, ఒక ఎగ్ వైట్‌లో 3.6 గ్రామ్స్ ఉంటది. సో, 8 ఎగ్ వైట్స్ అన్నప్పుడు మీకు ఆల్‌మోస్ట్ 27 గ్రామ్స్ ప్రోటీన్ దాకా ఉంటుంది. అంటే మీకు 64 గ్రాముల ప్రోటీన్ కావాలి అంటే, ఎన్ని ఎగ్ వైట్స్ తినాల్సొస్తదో మీరు అర్థం జేసుకోవచ్చు. వేరే సోర్సెస్ చూసుకుంటే మనకి ఫిష్, చికెన్, అలాగే మీల్ మేకర్, ఇంకా పన్నీర్. ఇవి కాకుండా ప్రోటీన్ పౌడర్ సప్లిమెంట్స్ కూడా వాడొచ్చు. బట్ అదేమి మస్ట్ కాదు. ఎందుకంటే ప్రోటీన్ రావటం ముఖ్యం గానీ, అది ఎలా వస్తుంది అనేది ముఖ్యం గాదు. సో, మీరు కాస్త డైట్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకుంటే, ప్రోటీన్ పౌడర్ ఇచ్చేంత ప్రోటీన్ మనకి రాగలుగుతది. నేనైతే జనరల్లీ డైట్‌లో ఉన్నప్పుడు ఏం జేస్తాను అంటే 3 మీల్స్ తీసుకుంటానండి. ఆఫ్టర్‌నూన్ టు నైట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. లంచ్ వచ్చేసి చికెన్ ఎగ్ వైట్స్, మీల్ మేకర్ ఎగ్ వైట్స్ లేదా పన్నీర్ ఎగ్ వైట్స్, ఇంకా ఫిష్ ఎగ్ వైట్స్. సో, ఇది కాస్త ఉంటది కామన్‌గా. ఈవినింగ్ మాత్రం ఒక ప్రోటీన్ షేక్ తాగుతానండి. నైట్ వచ్చేసి సేమ్ కాంబినేషన్ ఏదైతే లంచ్‌కి చేసుకున్నానో, అదే నైట్ కూడా తింటాను. సో, నేను ప్రిపేర్ చేయించేది మార్నింగ్ అయితే, అది మనకు నైట్‌కి కూడా సరిపోతుంది. సో, నేనలా ప్లాన్ జేసుకుంటాను నా డేని. మీరు మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. మీకున్న టైంని బట్టి. ప్రోటీన్‌ని కాస్త మనం 3 పూట్ల తీసుకోవాల్సుంటదండి. ఒక పూట ఎక్కువ ప్రోటీన్ తీసుకొని, మిగతా పూటలు అసలు ప్రోటీన్ తీసుకోకుండా అలా చేసుకోవద్దు. లంచ్ నుంచి డిన్నర్ ప్లాన్ గనుక మీకుంటే, లేదా బ్రేక్‌ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్ దాకా మీరేమైనా ప్లాన్ జేసుకుంటే, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎలా చేస్తారు అన్నది 3 భాగాలుగా. ఎందుకలా అన్నానంటే, ప్రోటీన్ కాస్త మీరు ఒకేసారి ఎక్కువ తీసుకుంటే, ఆ ఎక్కువ తీసుకున్నది కాస్త యూరిన్‌లో పోవచ్చు. ప్రోటీనూరియా అనే కండిషన్ ఉంటది. అంటే ప్రోటీన్ యూరిన్‌లో పోవటం. దానికి కారణాలు చాలా ఉన్నా, అందులో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, హై ప్రోటీన్ డైట్. అది మీరు ఒక్క పూటలోనే తీసేసుకుంటే, మీకు చాలా ప్రోటీన్ యూరిన్‌లో వేస్ట్ అయిపోద్ది. మీరు తీసుకున్న ప్రోటీన్ అంతా మజిల్‌లోకెళ్ళదు. దాని బదులు 3 భాగాలుగా తీసుకుంటే కొంత యూరిన్‌లో పోయినా మిగతాది మజిల్‌లోకెళ్ళే అవకాశం ఉంటది. ఇప్పుడు ప్రోటీన్ ఎందుకు అంత తీసుకోవటం ఇంపార్టెంట్ ఫ్యాట్ లాస్‌కి అనే దాన్ని కొంచెం చర్చించుకుందాం. దాన్ని బట్టి మీరు దాని ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్. ఈ థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ ప్రకారం ఏదైనా ఫుడ్ ఐటెమ్ మనం తీసుకున్నది దాన్ని యూజ్ చేసుకోవటానికి కొంత ఎనర్జీ బాడీ ఖర్చు చేయాల్సుంటది. ఫ్యాట్, కార్బోహైడ్రేట్‌తో పోల్చుకుంటే ప్రోటీన్ యూజ్ చేసుకోటానికి బాడీ ఎక్కువ ఎనర్జీ ఖర్చు చేయాలి. అంటే ఎక్కువ క్యాలరీస్ వాడుకోవాలన్నమాట. కాబట్టి క్యాలరీలు బర్న్ చేయిస్తున్నారు బాడీ చేత ప్రోటీన్‌ని వాడుకోటానికి. సెకండ్ థింగ్ ఏంటంటే గ్లూకోనియోజెనెసిస్. మామూలుగా మనకి గ్లూకోజ్ కాస్త తయారీ ఉండాలండి. మీరు ఫాస్టింగ్ విండో ఎంత పెట్టారండి? 14-16 గంటలు. అంటే ఆ టైంలో కాస్త మీరసలు ఏమి గ్లూకోజ్ ఇవ్వకుండా బాడీని మారుస్తున్నారన్నమాట. కానీ గ్లూకోజ్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎర్ర రక్త కణాలు, మెదడు కూడా గ్లూకోజ్‌ని బేస్ చేసుకొనే బతుకుతాయి. సో, ఆ గ్లూకోజ్‌ని అత్యవసరంగా తయారు చేసుకోవాల్సిన పరిస్థితి మీరు బాడీ క్రియేట్ చేస్తున్నారు. సో, ఏమవుతుంది గ్లూకోనియోజెనిసిస్ అనేది మనం దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్‌ని ఒక ముత్యాలహారం అనుకుంటే, ఒక్కొక్క ముత్యం గూడా ఒక్కొక్క అమైనో యాసిడ్. సో, ఈ అమైనో యాసిడ్స్‌లో కొన్నేంటంటే గ్లూకోజ్ తయారీకి పనికొచ్చేవన్నమాట. సో, వీటిని యూజ్ చేసుకొని గ్లూకోజ్‌ని తయారు చేసుకుంటది. అయితే ఈ ప్రక్రియ ఎనర్జీ ఖర్చు చేసే ప్రక్రియ. ఎనర్జీ కాస్త చాలా కావాల్సుంటది గ్లూకోనియోజెనిసిస్‌కి. కాబట్టి మీరు మళ్ళీ ఇక్కడ గూడా బాడీ చేత ఎనర్జీ ఖర్చు చేపిస్తున్నారు. మామూలుగా ఫాస్టింగ్ స్టార్ట్ జేశాక
ఫ్యాట్ తగ్గుతది. ఫ్యాట్‌తో పాటు మజిల్ కూడా కొంచెం తగ్గుతది. ఇప్పుడు ఫ్యాట్ ఎక్కువ తగ్గి, మజిల్ కొంచెమే తగ్గటానికి ఒక కారణం ఉందండి. అదేంటంటే గ్రోత్ హార్మోన్. 12 గంటలు ఫాస్టింగ్ తర్వాత గ్రోత్ హార్మోన్ యాక్టివేట్ అయ్యి, మనకు కావాల్సిన ఫ్యాట్ కరగటం ఎక్కువ చేసి, ప్రోటీన్ వాడుకొని మజిల్స్‌ని పుష్టిగా ఉంచటానికి దాని శాయశక్తులా ప్రయత్నిస్తది. అందుకోసమే మనం ఎక్కువ ప్రోటీన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇది కాస్త మజిల్ లోపలికెళ్ళి మజిల్ పుష్టిని మెయింటైన్ చేయటానికి హెల్ప్ అవుతది. అందుకని ప్రోటీన్ చాలా ముఖ్యం. ఇంకొకటేంటంటే, మనకి గ్రోత్ హార్మోన్ కాస్త ఫాస్టింగే కాదండి. ఎక్సర్‌సైజ్ చేసినా కూడా ఇంక్రీజ్ అవుతది. సో, మీరు గనక స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కొంచెం ఓపిక చేసుకొని చేశారనుకోండి. వారంలో ఒక 3 రోజులో, లేదా వారంలో మీ వల్ల అయితే ప్రతిరోజు. నేనైతే జనరల్లీ వారంలో కనీసం 4 రోజులైనా సరే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద వీక్స్ వారం రోజులు వెళ్తాను. కొంతమంది ప్రోటీన్ తీసుకోవడం అంత మంచిది గాదు. వాళ్ళెవరంటే ముందుగా కిడ్నీ వ్యాధులొచ్చిన వాళ్ళు. కిడ్నీ వ్యాధులున్న వాళ్ళకేంటంటే ఈ ప్రోటీన్ కాస్త ఉండటం వల్ల అది కిడ్నీలో యూరిన్ ద్వారా వెళ్ళటం వల్ల ఆ టైంలో కిడ్నీని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటది. వాళ్ళకిది మంచిది గాదు. నెక్స్ట్ ఏంటంటే యూరిక్ యాసిడ్ రాళ్ళనంటారు. అవి గనక ఉన్నా లేదా యూరిక్ యాసిడ్‌కి సంబంధించి గౌట్ అనంటారు. అది ఉన్నా కూడా ప్రోటీన్ ఎక్కువ తీసుకోవటం మంచిది కాదు. ఇంకా వేరే ఏమైనా కారణాల వల్ల మీ డాక్టర్ గారు గనక మిమ్మల్ని ప్రోటీన్ తీసుకోవద్దు అని చెప్తే, తప్పకుండా మీరు వాళ్ళ మాట విని ఎంత తీసుకోవచ్చో తెలుసుకొని అంత మాత్రమే తీసుకోండి. వాటర్ కాస్త ఎంత మేరకు తీసుకోవాలి? ఇలా ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నప్పుడు కిడ్నీ మీద లోడ్ పడతది. ఆ ప్రోటీన్ వల్ల. సో, మీరు గనక వాటర్ సరిగ్గా తీసుకోకపోతే, ఆ కిడ్నీ అంత లోడ్‌ని తట్టుకోవటం కష్టం. కాబట్టి వాటర్ అట్‌లీస్ట్ మీ యూరిన్ ఏదైతే వెళ్తారో, ఆ యూరిన్ కాస్త అంటే పాస్ కాస్త కలర్ కొంచెం పేల్ యెల్లో అంటే లెమన్ యెల్లో టైప్‌లో గాని, లేదా ఎలాంటి కలర్ లేకుండా గాని ఉండాలి వాటర్ ఫార్మ్‌లో. అలా ఉంటేనే మంచిది. డార్క్ యెల్లో ఎళ్తున్నారు లేదా బ్రౌన్ యూరిన్ ఎళ్తున్నారు అంటే మీరు వాటర్ సరిగ్గా తీసుకోవట్ల. అలా తీసుకోకుండా గనుక మీరు ప్రోటీన్ తీసుకుంటే మీకు కాస్త కిడ్నీస్‌కి బాగా లోడ్ పడతది. అది ఓవర్ ద టైమ్ అయితే కిడ్నీకి మంచిది కాదు. సో, మీరు ప్రోటీన్ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది మీరు చూసుకుంటా ఉండండి. నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ఆన్ ఫాస్టింగ్ సీరీస్ విత్ మిస్టర్ లడ్డూతో. సెలవా మరి. షేర్, లైక్, సబ్‌స్క్రైబ్ ఇంకా కామెంట్ మాత్రం మర్చిపోకండి. బాయ్.